అగ్ని వలన ఈ లోకానికి మహోపకారం జరగడానికి కారణం పరమేశ్వరుని యొక్క శాసనమే. అగ్నియే పరమేశ్వర స్వరూపంగా ఉంటుంది. దిక్పాలక స్వరూపంగా అగ్ని పరమశివుని యొక్క ఆజ్ఞని ఔదల తాలుస్తాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటారు లింగపురాణంలో వ్యాసుల వారు. పరమేశ్వరుడు ఈ లోకాన్ని గొప్పగా అనుగ్రహించి 5 భూతములకు 5 నియమములను విధించాడు. ఒకానొకప్పుడు శుక్రాచార్యుల వారి మీద ఆగ్రహం వచ్చి శుక్రాచార్యుల వారిని మింగేశాడు పరమేశ్వరుడు. ఆయన కడుపులోకి వెళ్ళినటువంటి శుక్రాచార్యుల వారు సమస్త లోకములు ఆయన కడుపునందే ఉండడం చూసి గొప్ప స్తోత్రం చేశాడు శివమహాపురాణంలో. అసలు ఆ స్తోత్రం చదువుతుంటే ఒళ్ళు గగుర్పుడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి శివతత్వాన్ని చెప్పాడు. పంచభూతములకు నియమములను ఏర్పరిచాడు శివుడు. ఆయన ఆ నియమాన్ని ఏర్పరిచి ఉండకపోతే అసలు ఏ జీవి కూడా బ్రతకలేదు. పృథివీ కదలకూడదు అని నియమం చేశాడు. ఈ భూమి కదలకూడదు, ఈ భూమి 1 అంగుళం పెరగకూడదు, 1 అంగుళం తరగకూడదు. పరమేశ్వరుడు సృష్టి యందు భూమి యొక్క విస్తారం ఎంత అని నిర్ణయం చేశాడో ఎప్పటికీ భూమి యొక్క విస్తారము అంతే ఉంటుంది. ఈ భూమి మళ్ళీ ప్రళయజలముల యందు మునిగిపోయి లయమైపోయే పర్యంతము ఇది అలాగే ఉండాలి. ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు బీజములను అందులో ఉంచినా అన్ని మాటలు పంట పండాలి. అన్ని మాటలు పంట పండడానికి వీలైన రీతిలో ఈ భూమి యందు అమృత బీజములను మొట్టమొదట ఉంచినటువంటి వాడు పరమేశ్వరుడే. అందుకే కుంభకోణమని ఒక క్షేత్రం. కుంభకోణము అంటే కుంభము అంటే ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు ప్రళయజలాలలో మునిగిపోయినటువంటి భూమి పైకొస్తే సృష్టి చేసినప్పుడు జీవులందరికీ అన్నం దొరకాలి కాబట్టి వాళ్ళు పంట పండడానికి నాగలి పెట్టి భూమిని దున్నితే ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు ఓషధులుంచినా అందులోంచి పంటలు పండేటట్టుగా అమృతత్వాన్ని భూమికి కల్పించడానికి అమృతంలో తడిసినటువంటి ఓషధులతో కూడినటువంటి కుంభము ప్రళయజలముల మీద తేలి వస్తుంది. అది ఎక్కడ ఆగుతుందో అక్కడ శివలింగంగా ఆవిర్భవిస్తుంది. ఆవిర్భవించి పరమేశ్వరుడు దాన్ని తీసుకెళ్ళి ఆ అమృత ఓషధులను భూమి యందు ఉంచుతాడు. కుంభకోణం అన్న క్షేత్రంలో ఆ కుండ వచ్చి ఆగింది. అందుకే ఇప్పటికీ కుంభకోణంలోనే ప్రతి సంవత్సరం కూడా విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. బహుశా నాకు తెలిసి ఉన్నంత వరకు అక్కడ ఉన్నంత పెద్ద సరోవరం నేను ఇంకెక్కడ చూడలేదు. అక్కడే మహాతీర్థము అని చెప్పి జరుగుతూ ఉంటుంది. అక్కడ తెప్పోత్సవం చేస్తారు. అటువంటి కుంభకోణ క్షేత్రంలో అమృత భాండమునందు అమృతంతో తడిసినటువంటి ఓషధుల్ని భూమి మీద ఉంచాడు. ఆ కారణం చేతనే ఇప్పటికీ జీవులందరూ బతుకుతున్నారు అంటే, భూమి పండుతోంది అంటే దానికి కారణము ఒక్క పరమశివుని యొక్క అనుగ్రహం. ఆయన ఈ భూమి కదలవచ్చు అని నిర్ణయం చేశాడనుకోండి, ఐశ్వర్యము పతనమైపోతుంది. ఎంత పెద్ద పెద్ద హర్మ్యములు నిర్మించండి, భూమి కదిలితే పడిపోతాయి. జీవరాశి క్షేమంగా నివాసం చెయ్యలేదు. భూమి కదలకూడదు అని నియమం చేసినవాడు ఆయనే. అలాగే నీటి యందు బ్రతికించగలిగినటువంటి శక్తిని నిక్షేపించినటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకే నీటికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి పరమశివుడికి శర్వుడు అని పేరు. ఆయన యొక్క భార్యకి శర్వాణి అని పేరు. శర్వాణి 3 అక్షరాలతో ఆడపిల్లకి ఉంచడానికి పరమోత్కృష్టమైనటువంటి పేర్లలో ఒకటి శర్వాణి. ఇంట్లో శర్వాణి అన్న పేరుతో ఆడపిల్ల ఉండి శర్వాణి శర్వాణి అని ఆ పిల్లని 10 మాటలు పిలిస్తే చాలు, ఇంటికి మంగళాలు కలుగుతాయి. ఎందుకంటే శివలింగానికి 5 ముఖాలు ఉంటాయి. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని. ఇందులో ఉత్తర దిక్కుకి చూసేటటువంటి ముఖాన్ని వామదేవ ముఖం అంటారు. మంగళాయతనం దేవం అని ఆయన మంగళమూర్తి అయి ఎడమతొడ మీద అమ్మవారిని కూర్చోపెట్టుకొని జలములకు అధిష్టాన దేవత అయి ఉంటాడు. వేదంలో చెప్తారు, ప్రాణములను వెనక్కి తీసుకొచ్చేటటువంటి శక్తి కానీ, ప్రాణములను నిలబెట్టగలిగినటువంటి శక్తి కానీ ఆ క్షణంలో దేనికి ఉంటుంది అంటే ఒక్క నీటికే ఉంటుంది. అందుకే నీరు లేకపోతే త్వరగా చనిపోతాడు. అన్నం తినకపోతే జ్వరం వచ్చి అన్నం తినలేదనుకోండి, కాసిని పాలు తాగితే శరీరం బలంగానే ఉంటుంది. కానీ
లోపలికి వెళ్ళిన నీరు చాలా తొందరగా బయటికి వెళ్ళిపోతోంది అనుకోండి, అతిసారంగానో వాంతులుగానో వెళ్ళిపోతుంటే అతను ఇంటి పట్టున ఉండడం కుదరదు. వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి లోపల నీరు నిలవుండేటట్టుగా చూసుకోవాలి. నీరు ప్రాణధారకము అని పిలుస్తారు. ప్రాణములు దేని చేత నిలబడతాయి అంటే కేవలము నీటి చేతనే నిలబడతాయి. అలా నిలబెట్టగలిగినటువంటి ఆ నీటిని పరమేశ్వరుడు సృష్టి చేస్తాడు. అందుకే నీటి యందు విశేషమైనటువంటి శక్తులు ఉంటాయి. నీటికి పురిటికాలం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి వస్తువుకి పురిటికాలం ఉంటుంది. పురిటికాలంలో ఇంట్లో ఆడదానికి పురుడు వస్తే ఆ పురిటి గదిలోకి పురుషుడు ఎలా వెళ్ళడో, పురుడున్న ఇంట్లో ఎలా జాతాశౌచం ఉంటుందో, అలాగే పురిటికాలంలో ఉన్నటువంటి ప్రతి చెట్టుకి ప్రతి వస్తువుకి కూడా స్పృశించడానికి కానీ దాన్ని మనం పుణ్య సంపాదన కొరకు కానీ వాడడానికి వీలు లేదు. నదులకన్నిటికీ పురిటికాలం శ్రావణ మాసం. కొత్త నీరంతా వచ్చి చేరుతుంది. శ్రావణ మాసంలో ఎక్కడా నదీ స్నానం చేయకూడదు. ఎవరైనా శ్రావణ మాసంలో నదీ స్నానం చేస్తే నదీ స్నానం చేశాడని పుణ్యం ఇవ్వరు, వ్యతిరిక్త ఫలితం ఇస్తారు. అలాగే చింతకాయ ఉంటుంది, చింతకాయకి పురిటికాలం ఉంటుంది. పురిటికాలమునందున్న చింతకాయని తిన్నటువంటి వాడికి జీర్ణశక్తి మందగిస్తుంది, మందగించి అజీర్ణ వ్యాధి ప్రబలుతుంది. ఒక్కొక్క వస్తువుకి వేదం ఒక్కొక్క పురిటికాలాన్ని నిర్ణయించింది. నదులకు విశేషమైనటువంటి శక్తితో ఉంటాయి. ఎందుచేత అంటే చంద్రుని యొక్క కిరణములలోంచి అమృత ప్రసారం అవుతూ ఉంటుంది. అందుకే ఆయనకి సుధాకిరణుడు అని పేరు. ఆ అమృతపు ధారలే శివలింగం మీద పడుతూ ఉంటాయి. పడినప్పుడు ఆ అమృతధారల చేత శివలింగం తడుస్తుంది, బ్రహ్మాండ స్వరూపంగా శివలింగం ఉన్నప్పుడు. అలాగే లలాటే లావణ్యద్యుతి విమలమాభాతి తవయత్తని శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ చంద్రుడిలోంచి స్రవించేటటువంటి అమృత ధారల గురించి చెప్తారు. అందుకే లోకంలో చూసి చూడగానే ఆబాలగోపాలానికి సంతోషమివ్వగలిగినటువంటివి మూడే మూడు. ఒకటి ఏనుగు, రెండు సముద్రం, మూడు చంద్రుడు. అటువంటి చంద్రబింబాన్ని చూసి సంతోషాన్ని పొందని వాళ్ళు ఉండరు. అందుకే సాధారణంగా చంద్రుడి గురించి చెప్తే శంకరాచార్యుల వారు ఎప్పుడు వాడినా కూడా హిమకరహ అంటుంటారు. హిమకరహ అంటే చల్లని కిరణములు కలిగినటువంటి వాడు, లోకాన్నంతటినీ సేద తీరుస్తాడు. ఆయన కిరణములలోంచి వచ్చేటటువంటి అమృతతత్వాన్ని నీరు లాక్కుంటుంది. నదికి ఆ శక్తి ఉంటుంది. నది ఏర్పడడం గురించి వేదంలో అద్భుతమైనటువంటి ప్రస్తావన ఉంటుంది. ద్యులోకము అని ఆకాశంలోంచి వర్షరూపంలో పడుతున్నప్పుడు మెరుపులలో ఉండేటటువంటి కాంతిని తాను పుచ్చుకొని నేల మీద పడి ప్రవహిస్తూ చంద్రుడి నుండి అమృతత్వాన్ని గ్రహిస్తుంది. అందుకే ప్రవాహంగా వెళ్ళిపోతున్నటువంటి నదిలో అంటే ఓ నిలబడినట్లుగా ఉన్నట్లు కాకుండా ప్రవహించి వెళుతోందనుకోండి, స్త్రీ పురుషుడు కూడా ఒకలా స్నానం చేయకూడదు నదిలో. నదికి అభిముఖంగా నిలబడి పురుషుడు చెయ్యాలి, నదికి వాలువైపుకి నిలబడి స్త్రీ స్నానం చెయ్యాలి. తప్ప ఇద్దరూ ఒకవైపుకే తిరిగి స్నానం చేయకూడదు. ఆ తెల్లవారుజామున ఆ నదీ స్నానం చేసినట్లయితే నీటిలో ఉన్నటువంటి అమృతత్వాన్నంతటినీ కూడా చంద్రకిరణముల నుంచి స్రవించినటువంటి సుధాధారలను పొందినటువంటి నీరు మనుష్యుని యొక్క శరీరంలోకి తేజస్సుని నింపుతుంది. అందుకే స్నానం అంటే మజ్జనం అని పేరు. మజ్జనం అంటే యథార్థమునకు స్నానం చేశాడు అని ఎప్పుడు పిలుస్తారంటే తల మునగాలి, తల మునిగితేనే స్నానం అంటారు. మనం నదికి వెళ్ళామనుకోండి స్నానానికి, తల ముంచుతాం. మళ్ళీ తల ముంచడం కూడా మన ఇష్టం వచ్చినట్టు తల ముంచకూడదు. తలని ఇష్టం వచ్చినట్టు నీటిలో ముంచితే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకని అలా ముంచకూడదు. ఎందుకంటే చిన్న చిన్న క్రిములు ఉంటాయి, అవి తల ముంచినప్పుడు చెవుల గుండా లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయాయంటే ఒక్కొక్కసారి మస్తిష్కాన్ని చేరుతాయి, ప్రమాదాలు ఏర్పడతాయి. అందుకే వేదం నదీ స్నానాన్ని ఎలా చేయాలో కూడా నిర్వచనం చేసింది. ఈ రెండు చేతి బొటన వేళ్ళు తీసుకుని కుంభకం చెయ్యాలి. అంటే కుంభకం అంటే దీర్ఘ కుంభకం చెయ్యలేం మనం అని ఊపిరి బాగా పీల్చి ఈ రెండు బొటన వేళ్లతో రెండు నాసారంధ్రములను మూసుకుంటారు. ఈ రెండు పెద్దగా ఉన్నటువంటి పొడుగు వేళ్ళు తీసి చెవుల యొక్క ఈ రెండు భాగాలని వంచేస్తారు. మృదులాస్థి అంటారు. అంటే ఎముకలతో ఉంటుంది చెవి చర్మం, కానీ మృదులాస్థి వంగుతాయి ఎముకలు. వాటిని ఈ రెండు వేళ్లతోటి మూసుకుంటారు.
ఈ ముక్కు రంధ్రాల్ని ఈ 2 వేళ్లతో చెవి రంధ్రాల్ని మూసి నదిలోకి 3 మాటలు తలని ముంచి తీసి మళ్ళీ ఊపిరి కోసం ప్రాణం కొట్టుకునే లోపల పైకెత్తేయాలి. ఎత్తి ఈ చేత్తో ముక్కు మించి నీరు తుడుచుకుని ఊపిరి తీసేసుకోవాలి. వెంటనే ప్రాణాలని ఖేద పెట్టేటటువంటి అధికారం మనకి లేదు. అలా నదీ స్నానం చేయాలి. చేసినట్లయితే ఈ మూర్ధన్య స్థానం నీటిలో మునుగుతుంది. మునిగితే ఈ ద్వారం గుండా శక్తిని పుంజుకుని నదిలో ఉన్నటువంటి అమృతత్వాన్ని తన శరీరంలోకి గ్రహిస్తాడు. శివాయ